అదే 8వ తేదీ వరకు నిజంగానే ఉత్కంఠ ఉంటుంది. ఎందుకంటే ఇది చట్ట విరుద్ధము. బీసీలకి 42% రిజర్వేషన్లు అనేది ఎక్కడ ఉండదు. ఇది చట్ట విరుద్ధమని కొందరు కోర్టుకు వెళ్ళారు. దాని మీద 8న తీర్పు ఉందన్నమాట. వీళ్ళు గవర్నమెంట్ మాత్రం ముందుకు వెళ్తుంది. 42% రిజర్వేషన్ ఆధారంగానే పూర్తిగా ఏమంటారు, మొన్న జీవో ఇష్యూ చేసేసింది. రిజర్వేషన్స్ అన్ని అనౌన్స్ చేసేసింది కదా, ఏ జెడ్పీలు ఎంపీటీసీలు ఎవరికి ఎక్కడ అనేసి ఆల్రెడీ రిజర్వేషన్ జీవో ఇష్యూ చేసేసింది. రిజర్వేషన్ ప్రకారం ప్రకటన వచ్చేసింది, షెడ్యూల్ కూడా వచ్చేసింది. 8th ఉంది. అంటే ఫస్ట్ ఫేజ్ ఏంటంటే 9th నామినేషన్స్కి అక్టోబర్ 9న నామినేషన్స్ మొదలవుతాయి అన్నమాట. ప్రక్రియ మొదలయ్యేది షెడ్యూల్ ప్రకారం ప్రక్రియ మొదలయ్యేది 9th. అయితే 8th రిజల్ట్ ఉంది కోర్టులో. దీనికి సంబంధించి 8th తీర్పు ఉంది. ఇంకా ప్రక్రియ అయితే అక్టోబర్ 9th ముగిసి నిన్న షెడ్యూల్ ప్రకారం నవంబర్ 11th ముగుస్తుంది. 9th స్టార్ట్ అవుతుంది అక్టోబర్లో. అంటే నెల రోజుల లోపల ఇంకా ప్రాసెస్ అంతా అటు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఇటు సర్పంచ్ వార్డు మెంబర్స్కి ఇంకా పంచాయతీలకు కూడా పూర్తయిపోతుంది అనమాట.